తెలుగు వైభవం యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. మనం తెలుగు వ్యాకరణాంశాలకు సంబంధించినటువంటి అనేక అంశాల మీద వీడియోల రూపంలో తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం. ఇందులో భాగంగా ఛందస్సుకు సంబంధించినటువంటి ఉత్పలమాల అనేటువంటి వృత్తపద్యం గురించి ఇవాళ తెలుసుకుందాం. అలాగే ఛందస్సుకు సంబంధించినటువంటి పరిచయం మన తెలుగు వైభవం ఛానల్లో ఉంది. మీరు ఈ వీడియో చూడడానికంటే ముందుగా ఆ పరిచయం, ఛందస్సు పరిచయం అనేటువంటి వీడియో చూసినట్లయితే మీకు బాగా అర్థమవుతుంది. దాని తర్వాత ఇప్పుడు మనం ఉత్పలమాల గురించి మనం తెలుసుకుందాం. చూడండి, ఛందస్సులో ప్రధానంగా మనకి 4 పద్యాలు ఉంటాయి. ఉత్పలమాల, చంపకమాల, మత్తేవము, శార్దూలం. ఈ 4 పద్యాలు కూడా విద్యార్థులకి పరీక్షలో వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ముందుగా మనం వాటి గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా ఉత్పలమాల. ఈ ఉత్పలమాల అనేది వృత్తపద్యానికి సంబంధించినటువంటిది. ఇది ముందుగా ఇక్కడ మనకు పరీక్షలో ఒక పద్యపాదం వాళ్ళే ఇస్తారు. ఇచ్చినటువంటి పద్యపాదాన్ని తప్పులు లేకుండా మనము ముందుగా ఇలా రాసుకోవాలి. రాసుకున్న తర్వాత ముందుగా వాటికి మనం గణ విభజన చేయాలి. అంటే గురువు లఘువులు గుర్తించాలి. ముందుగా గురు లఘువులు గుర్తించిన తర్వాత 3 గురు లఘువులకి ఒక విభాగంగా విభజిస్తూ ఇలా గీతలు గీయాల్సి ఉంటుంది. ఇలా 3 అక్షరాలకు గీయకూడదు గీతలు. గురు లఘువులు గుర్తించిన తర్వాత వాటిని 3 ఎంచి వాటిని విభజించుకోవాలి. ఎందుకంటే అక్షరాలు ఎంచినప్పుడు ఒక్కోసారి తప్పు అయినప్పుడు మొత్తం తప్పు అవుతుంది. కాబట్టి ముందుగా గురు లఘువులు గుర్తించి ఆ తర్వాత 3 వాటిని మనం విభజించుకోవాల్సి ఉంటుంది. ఇలా విభజించిన తర్వాత మనం దాని యొక్క పద్యం యొక్క లక్షణాలని మనం ఈ విధంగా రాయాల్సి ఉంటుంది. ముందుగా మొదటి లక్షణం, మొదటి పాయింట్ ఏమిటంటే భరణభ భరవ అనే గణాలు ఉన్నాయి కాబట్టి ఇది ఉత్పలమాల అనేటువంటి పద్యానికి చెందినది అనేటువంటి విషయం రాయాల్సి ఉంటుంది. ముఖ్యంగా 10వ తరగతి విద్యార్థులకు పరీక్షలో ఈ మొదటి పాదం రాసి గురు లఘువులు గుర్తించి అది ఏ పద్యపాదమో రాసినందుకు 2 మార్కులు వాళ్ళకి పరీక్షకు ఉంటుంది. కాబట్టి విద్యార్థులు కాస్త జాగ్రత్తగా దీన్ని గమనించాల్సి ఉంటుంది. ఇక 2వ పాయింట్, పాదంలో మొదటి అక్షరం ఎంకు 10వ అక్షరం నీకు యతి చెల్లుతుంది. యతి అంటే విరామం అని అర్థం. అలాగే 3వ పాయింట్, ప్రాస నియమం ఉంటుంది. అంటే పద్యంలో 2వ అక్షరం ఏదైతే ఉందో అంటే బిందుపూర్వక తకారం ఉందో మిగతా 2, 3, 4 పద్యపాదాల్లో కూడా బిందుపూర్వక తకారం వస్తుంది. అలా రావడాన్నే మనం ప్రాస నియమం అని చెప్తారు. ఇక చివరిగా పద్యపాదంలో 20 అక్షరాలు ఉంటాయి. మీరు 4 పద్యపాదాల్లో ఏ పద్యపాదాన్ని మీరు అక్షరాలను ఎంచినా కూడా అందులో ఖచ్చితంగా 20 అక్షరాలు ఉంటాయి. ఇవి ఉత్పలమాల అనే పద్యానికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి లక్షణాలు. ఇక ఈ గురు లఘువులు ఎలా గుర్తించాలి, ఈ భరణ భరవ ఎలా వాటిని గుర్తుపట్టాలి అనే దానికి మనందరికీ తెలిసినటువంటి ఒక చిన్న సూత్రం యమాత రాజభాన సలగం. ఇక్కడ ఇది ముందు మనం ఒక సైడ్లో ఇది రాసుకొని ఇలా గణాలు గుర్తించిన తర్వాత మొదట గురువు తర్వాత 2 లఘువులు ఇక్కడ చూసుకోవాలి. చూడండి, మొదట గురువు తర్వాత 2 లఘువులు ఉన్నటువంటి ఇది భగణం అవుతుందన్నమాట. అలాగే నెక్స్ట్ మధ్యలో లఘువు ఉన్నటువంటి చూడాలి. మధ్యలో లఘువు అంటే మొదట గురువు తర్వాత లఘువు తర్వాత గురువు, ఇది రగణం. గురువు లఘువు గురువు రగణం, కాబట్టి ఇది రగణం అవుతుంది. తర్వాత 3 లఘువులు ఉన్నాయి. 3 లఘువులు ఇక్కడ చూడండి, నగణంలో 3 లఘువులు వస్తాయి. అంటే నా దగ్గర నుంచి లెక్క పెడితే 1, 2, 3, సో అది నగణం అవుతుంది. తర్వాత మళ్ళీ భగణం, మళ్ళీ భగణం, మళ్ళీ రగణం వస్తుంది. ఇక చివరిగా 2 లఘువుల్ని వా అని చెప్తారు. దాన్ని లగము లేదా వగణం అని అంటారు. ఈ విధంగా మనం భరణవ భరవ అనేటువంటి గణాలని మనం గుర్తించవచ్చు. ఈ భరణవ భరవ అనే అక్షరాలు వచ్చాయి కాబట్టి దీన్ని మనం ఉత్పలమాలగా మనం చెప్తామన్నమాట. ఇక దీనికి సంబంధించిన ప్రశ్న వచ్చేసి ఉత్పలమాల పద్యంలో ఎన్ని అక్షరాలు ఉంటాయి? ఆ 10, ఆ 15, ఈ 20, ఈ 25. సరైన సమాధానాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి, మీ బంధుమిత్రులకు షేర్ చేయండి, పక్కనున్న గంట సింబల్ని నొక్కండి.